నమస్కారం. టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎల్లంపేట మున్సిపల్ కేంద్రంలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విఘ్నేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి హరిశ్చంద్ర రెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు పాల్గొని ప్రసంగించారు. మేడ్చల్ జిల్లాలోని ఎల్లంపేట, మూడుచింతలపల్లి, అలియాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి విసిరిన సవాల్కు డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ ప్రతి సవాల్విచ్చారు. నీటి కష్టాలపై ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి పట్టించుకోవడం లేదని, ప్రజల సమస్యలు పరిష్కరించిన ఎమ్మెల్యే ఎందుకని ప్రశ్నించారు. నలుగురు చేసినాము ఎస్సీ ఎస్టీ బీసీ. ఈరోజు మా ప్రభుత్వం మమ్మల్ని తరిమి కొట్టిరన్నా, ఇళ్ళకి వెళ్ళనీయలేదన్న. ఆ రోజు దుర్మార్గంగా ఏడికి వస్తే ఆడ కేసులు పెట్టిర్రు. ఆ రోజు ఇంతమంది లేరు మా ఎమ్మడి, ఈరోజు ఇంతమంది ఉన్నారు. మేము పక్క మండలాల నుంచి కమిటీలు వేసినాం, అందరూ వస్తారు, పనిచేస్తారు ఖచ్చితంగా. సవాల్ చేస్తున్నాయి టీఆర్ఎస్ పార్టీ. మేడ్చల్ నియోజకవర్గంలోని 3 మున్సిపాలిటీలు మూడుచింతలపల్లి, అలియాబాద్, ఎల్లంపేటకు సంబంధించి ఎన్నికల సందర్భంగా కార్యకర్తలను సమాయత్తం చేయడంలో భాగంగా ఈరోజు మీతో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏందో వివరించడానికి పెట్టినటువంటి ఈ కార్యక్రమం ఒక పీసీసీలో నేను సీనియర్ స్పోక్స్ పర్సన్గా పీసీసీ తరఫున కూడా మాట్లాడుతూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 5 నియోజకవర్గాలలో మొత్తం జిల్లాలో ఉన్నటువంటి మనకు 3 మున్సిపాలిటీలు, 117 మున్సిపాలిటీలు తెలంగాణలో ఉంటే మన దగ్గర 3 మున్సిపాలిటీలు మాత్రమే మన జిల్లాలో ఉన్నాయి. మరి ఈనాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, మన మంత్రివర్గం ఈ యొక్క నియోజకవర్గంలో పర్టికులర్గా ఈ 3 మున్సిపాలిటీలలో ఇండ్లు ఇచ్చినటువంటి ఘనత అది కాంగ్రెస్ పార్టీకి, మన ముఖ్యమంత్రి గారికి దక్కింది. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఒక్క ఇల్లు కూడా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఎవరు కట్టించిన పాపన్న పోలే. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయి. ఇందిరమ్మ ఇండ్లు ఉండడమే కాకుండా ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో భూ పంపిణీ చేసి ఎస్సీ ఎస్టీలకు బీసీలకు భూమి లేనటువంటి పేదలకు అందరూ కూడా భూములు ఇచ్చినటువంటి ఘనత అది కాంగ్రెస్ పార్టీకే దక్కింది, ఆనాడు ఇందిరమ్మకి దక్కింది. అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల పక్షాన ఉంటుంది. గ్రామంలో ఉన్నటువంటి పేదలకు ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇవ్వడం, భూమి లేని వాళ్ళకు భూములు ఇవ్వడం అనేది కాంగ్రెస్ సంస్కృతి. మరి 10 సంవత్సరాలు అధికారం నుండి మరి తెలంగాణ తెచ్చుకుందే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి యువకుడు కానీ ప్రతి ప్రజలకి పేదరికంని పోగొడతామనే ఉద్దేశంతో ప్రాణాలు అర్పించినటువంటి ఎంతోమంది యువకులు ఈరోజు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రజలకు ఏం చేయలేకపోయింది. మరి ఈ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, దీని ద్వారా ప్రభుత్వాలు మారేదేం లేదు. కానీ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరాలంటే తప్పకుండా ఈ అన్ని మున్సిపాలిటీలలో అందరి కౌన్సిలర్లను, అందరి చైర్మన్లను గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క 3 మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి యువకుని మీద, ప్రజల మీద ఆధారపడింది. ఎందుకంటే మనం వేరే పార్టీని గెలిపించినట్టయితే వాళ్ళు చేసేదేమి ఉండదు. కానీ ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే అవి స్వచ్ఛందంగా ప్రజల దగ్గరికి వెళ్తాయి. మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, డబుల్ బెడ్రూమ్ ఇల్లే కాకుండా ఇంతకుముందు సుధిరెడ్డి గారు చెప్పినట్టు సన్న బియ్యం అయితే ఏంది, ఉచిత కరెంట్ అయితే ఏంది, 500 రూపాయలకే డిస్కౌంట్తో 500 రూపాయలు గ్యాస్ అయితే ఏంది. ఇక రాబోయే కాలంలో కూడా తప్పకుండా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 2500 రూపాయలు మహిళలకు రావాలన్నా, అదేవిధంగా 4000 రూపాయలు వృద్ధులకు పెన్షన్ రావాలన్నా, మరి కార్యక్రమాలన్నీ జరగాలంటే మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాలకు ఒక దిక్కు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం.
ఈ రెండు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి ఈ ప్రాంతం నుంచి మనం బలం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు ఎమ్మెల్యే లేడు. జనసేన పార్టీ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో పార్టీలోకి చేరికలు మొదలయ్యాయి. మల్కాజ్గిరి నుంచి డాక్టర్ వేణుప్రసాద్ ఆయన అనుచరులతో భారీ సంఖ్యలో నేడు జనసేన పార్టీలో చేరారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నేమూరి శంకర్ గౌడ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలోనే మల్కాజ్గిరిలో మరిన్ని పార్టీలో చేరికలు ఉండబోతున్నాయని ఆయన ప్రకటించారు. ఈసారి మున్సిపల్ మరియు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తప్పనిసరిగా బోని కొట్టే దిశగా ముందుకు వెళ్తామని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నెల 16వ తేదీ వరకు డెడ్లైన్ ఉండడంతో రిజర్వేషన్లు ఖరారు కాగానే అభ్యర్థులను ప్రకటిస్తామని రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ తెలిపారు. దీంతో పార్టీ నేతల్లో నూతన ఉత్సాహం మొదలైంది. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ వైస్ ప్రెసిడెంట్, పార్టీ ప్రచార కార్యదర్శులు మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ పోటీకి సిద్ధంగా ఉందని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు జనసేన నేతలు. జనసేన పార్టీ సిద్ధాంతాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై ప్రశ్నించే విధంగా పార్టీని తయారు చేస్తున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేషన్ అండ్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ గురించి అనేసి 16th ఉంటాయని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. షెడ్యూల్ ప్రకారం ఏవైతే రిలీజ్ చేస్తారో జనసేన పార్టీ ఈ మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎలక్షన్లో పోటీ చేస్తుంది. ఇందులో భాగంగా గత 2 నెలల నుంచి జనసేన పార్టీ తెలంగాణలో మా క్యాడర్ ఎక్కడైతే బలంగా ఉందో దానికి అనుగుణంగా ఇంటర్నల్గా మేము వర్క్ చేసుకుంటూ వచ్చాం. దీని మీద పూర్తి స్థాయిగా ఇప్పుడు అఫీషియల్గా షెడ్యూల్ రిలీజ్ అయినాక ఎక్కడెక్కడైతే మా బలంగా ఉన్న చోట తెలంగాణ తరఫున అభ్యర్థులను నిల్చోబెట్టి ఒక మంచి వాతావరణంలో వీరికి పూర్తి స్థాయిగా జనసేన పార్టీ తరఫు నుంచి మాక్సిమం ఎన్నైతే ఉన్నాయో సీట్లల్లో అక్కడ వార్డులలో కానీ డివిజన్లలో కానీ పోటీకి నిల్చోబెట్టి జనసేన పార్టీ తరఫు నుంచి ముందుకెళ్లాలని మా అధ్యక్షులు వారు నిర్ణయించారు. దానికి అనుగుణంగా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ఈ కార్పొరేషన్ ఈ ఎలక్షన్స్ మున్సిపాలిటీ అండ్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఏంటంటే, ముఖ్యంగా మాకు ఎక్కడైతే జనసేన పార్టీకి బలంగా ఆల్రెడీ క్యాడర్ ఉంది, దానికి అనుగుణంగా మా ఎవరైతే ఇప్పుడు యువత కొత్త వారు వచ్చే ఈ ప్లాట్ఫామ్ దానికి వాళ్ళకి ఏంటంటే యువతకు ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి రాజకీయ పరంగా ఉద్దేశంతో ఒక లిమిటెడ్, మేము ఈరోజు ఎగ్జాక్ట్ నెంబర్ అయితే చెప్పలేము, కానీ జనసేనకు ఉన్న క్యాడర్ బలంగా ఓవరాల్గా ఏవైతే 117 మనకు మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్స్ ఉన్నాయో ప్రతి చోట మేము ప్రయత్నిస్తాము. ఈ ఆల్రెడీ మేము కొన్ని చోట్ల వర్క్ చేసినాము, ఉన్న చోట దాన్ని బట్టి పోటీ చేస్తాం. బీజేపీతో పొత్తు అనేది ప్రస్తుతానికి మేము యాజ్ ఏ పార్టీ పరంగా అన్ని చోట్లలో మనం వర్క్ చేసుకుంటున్నాము. ఈ నియర్ బై వచ్చినాక ఏదైతే మా అధ్యక్షులు వారు తను డిసైడ్ చేసిన దాన్ని బట్టి, ఫైనల్ గా చెప్పిన దాన్ని బట్టి కలిసి వెళ్ళడమా ఎట్లా అనేది నెక్స్ట్ లెవెల్ తెలియపరుస్తాం. నమస్కారం. దశాబ్దం పైగా ఒక జనసేన మార్పు కోసం, ఒక నిజాయితీగా సిద్ధాంతాల కోసం ఫైట్ చేసి ఈరోజు మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణలో కూడా ఆయన ఎప్పటి నుంచో ఇక్కడ జనసేన బలోపేతం చేద్దామని ఆ ప్రణాళిక చేస్తూనే ఉన్నారు. ఇది రైట్ టైం అనిపించింది మాకు, ఎందుకంటే ఎప్పుడెప్పుడు అనుకుంటున్న టైంలో మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎలక్షన్స్ తెలంగాణ జనసేన బలోపేతానికి, మరియు ఆయన ఎప్పుడు చెప్తుంటారు అధినేత పవన్ కళ్యాణ్ గారు, కొత్త రక్తం రావాలి,
అంటే ఇప్పుడున్న రాజకీయాలకు ధీటుగా, అంటే ఇప్పుడున్న రాజకీయాల్లో మార్పు అండ్ ఒక నిజాయితీ, పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ, ఒక నిబద్ధత ఉండే నాయకులు కావాలని ఎప్పటి నుంచో ఆయన ఫైట్ అది. సో దిస్ ద రైట్ టైం. నేను ఏంటంటే యాజ్ ఎ ప్రచార కార్యదర్శిగా, జనసేన ప్రచార కార్యదర్శిగా నా ఉద్దేశం ఏంటంటే, తెలంగాణలో చాలా మంది యువత ఉన్నారు. చాలా మంది యువతకి ఇది ఒక మంచి అవకాశంగా నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇంతకుముందు రాజకీయాలు వేరు, ఇప్పుడు జనసేన వచ్చిన తర్వాత రాజకీయాలు వేరని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. ఎందుకంటే అది చూస్తున్నాం. ఏదైతే ఆంధ్రాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రక్షాళన కానీ అదంతా చూస్తున్నాము. చాలా మంది యువకుల్ని, అంటే సామాన్యుని నాయకులు చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారి ఆల్రెడీ ప్రూవ్డ్. అలాగే సేమ్ హియర్ తెలంగాణలో కూడా అలాంటి వాళ్ళని ఎన్నుకొని, ఎవరైతే నిబద్ధతో, జనసేన అంటేనే నిబద్ధత, నిజాయితీ, ట్రాన్స్పరెన్సీ, ఒక అకౌంటబిలిటీ ఉన్న పార్టీ. అన్ని పార్టీలా కాదు, అది అందరికీ తెలిసిన విషయం, దాన్ని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అలసత్వం వల్ల శ్రీదేవి థియేటర్ అమీన్పూర్ రోడ్ నరకప్రాయంగా మారిందని మాజీ కార్పొరేటర్ బొబ్బన్ నవతారెడ్డి విమర్శించారు. నేడు ఆమె క్షేత్రస్థాయిలో రోడ్డు పనులను పరిశీలించి పనుల నాణ్యతపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పాత రోడ్డును తొలగించకుండా మట్టి తీయకుండానే నేరుగా పాత రోడ్డుపై డస్ట్ పోసి కొత్త రోడ్డు వేస్తున్నారని ఆమె ఆరోపించారు. పాత రోడ్డుపైనే కొత్త పొరలు వేయడం వల్ల రోడ్డు ఎత్తు పెరిగి ఇరువైపులా ఉన్న ఇళ్లు గుంతలమయంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నత్తనడకం సాగుతున్న పనుల వల్ల లక్షలాది మంది వాహనదారులు, స్థానికులు దుమ్ము ధూళితో నరకయాతన పడుతున్నారని మండిపడ్డారు. అధికారుల పర్యవేక్షణలో 150 అడుగుల ఈ రోడ్డును త్వరగా నాణ్యత పూర్తి చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. మీడియా వారు కూడా ఈ సమస్యను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. షేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ లో అమీన్పూర్ శ్రీదేవి థియేటర్ రోడ్ ని ఈ రోజు పరిశీలించడం జరిగింది. ఈ రోడ్డు ఇనాగ్రేషన్ చేసి దాదాపు 9 నెలల పైనే అవుతుంది. 45 కోట్లతోటి ఈ యొక్క రోడ్ ని మినిస్టర్ గారితో చేతుల మీదుగా మూడోసారి ఇనాగ్రేషన్ చేసిర్రు. ముఖ్యంగా చూస్తే 8 నెలల తర్వాత ఈ యొక్క రోడ్డు స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం 45 కోట్లు అని చెప్తున్నారు, కానీ ఈ రోజు 45 లక్షలు అయ్యే విధంగా ఈ యొక్క రోడ్ ని నాసిరకంగా వేస్తున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఇక్కడ బీటీ రోడ్ ఉంది, ఇక్కడ బర్మ్ ఉంది. బీటీ రోడ్ కి బర్మ్ కి కొంచెం రోడ్డు తవ్వి వెట్ మిక్స్ వేసి 2 రోడ్లను సమానంగా వేయాలి. కానీ ఈ యొక్క 45 కోట్లతోటి నిర్మిస్తున్న ఈ రోడ్ లో నాసిరకంగా మట్టి వేయాలి, రోడ్డు వేయాలి అనే విధంగా ఈ రోజు వేసుకుంటూ పోతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేదు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఎలక్షన్ వస్తుంది కాబట్టి బాదరగా ఒక రోడ్డు వేసుకుంటూ పోతున్నారు. లక్షల మంది తిరిగే ఈ రోడ్ లో ఇంత నాసిరకంగా వేస్తే వేసిన సంవత్సరం 2 సంవత్సరాలు కూడా ఉండదు. కాబట్టి కరెక్ట్ గా వేసి దీన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా కొన్ని ఏళ్ళు వచ్చే విధంగా వేయాలని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాము. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని బాల విహార్ పార్క్ వద్ద స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని నివాళులర్పించారు. నేడు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా వివిధ పార్టీల నాయకులు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య మరియు నాయకులు మాట్లాడుతూ భారతదేశ యువతకు వివేకానందుడు శాశ్వత ప్రేరణ అని కొనియాడారు. 1863లో జన్మించిన నరేంద్రనాథ్ దత్తు 1893లో చికాగో మత సదస్సులో భారత ఆధ్యాత్మిక వైభవాన్ని చాటి చెప్పారని గుర్తు చేశారు. లేవండి, మేల్కొనండి, లక్ష్యం చేరే వరకు విశ్రమించకండి అని ఆయన నినాదాన్ని ప్రతి యువకుడు స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐలాపురం ఐలేష్, బలరాం, రాజు, మల్లేష్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. పార్క్ దగ్గర కూడా స్వామి వివేకానంద గారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతా ఉంది. ఈ రోజు కార్యక్రమానికి రామచంద్రపురం పట్టణ జేసీ పెద్దలు అంజన గారు, అదేవిధంగా ఐలేషన్న గారు, రాజన్న గారు, అందరూ ఇక్కడ ప్రమోద్ గారు ప్రతి ఒక్కరు పాల్గొనడం, స్వామి వారి యొక్క వివేకానంద స్వామి యొక్క ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు ముందు యువత. వివేకానంద గారు గతంలో సనాతన ధర్మం యొక్క, భారతదేశం యొక్క కట్టుబొట్టు, అదేవిధంగా ధర్మం యొక్క విలువలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే స్వామి వివేకానంద గారు అని చెప్పి
మరి ఈరోజు రామచంద్రాపురం పట్టణంలో స్వామి వివేకానంద గారి 163వ జయంతిని పురస్కరించుకొని రామచంద్రాపురం పట్టణం వద్ద బాలవిహార్ పార్క్ వద్ద ఉన్నటువంటి వివేకానంద విగ్రహానికి మరి మాజీ కార్పొరేటర్ తొంట అంజన్న గారు, అదేవిధంగా బలరాం గారు, రాజు గారు, కృష్ణ గారు, మల్లికార్జున గారు వీరందరి ఆధ్వర్యంలో ఈరోజు జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి స్వామి వివేకానందకు ఘనంగా వారికి నివాళులు అర్పించి మరి వారి చూపించినటువంటి మార్గం ఏదైతే భారతదేశం ఉక్కు కండరాలు మరి ఉక్కు సంకల్పంతో నిర్మించినటువంటి యువత కలిగినటువంటి యువత కోసం ఎన్నో సందేశాలు ఇచ్చి ప్రపంచ దేశాల్లో ప్రపంచ వేదిక. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో అభివృద్ధి పనుల హోరు కొనసాగింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. 5 కోట్లతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవం, భక్తుల సౌకర్యార్థం 2.44 కోట్లతో టాయిలెట్స్, వసతి గృహాల ఏర్పాటు, 30 కోట్లతో చందానగర్ కవెలిగూడ రోడ్డు విస్తరణ పనులు, చేవెళ్ల 100 పడకల ఆసుపత్రి విస్తరణకు 17.6 కోట్ల కేటాయింపు. ఆసుపత్రిని సందర్శించిన మంత్రులు డయాలసిస్ రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. చేవెళ్ల మరియు శంకర్పల్లి మున్సిపాలిటీల అభివృద్ధికి చెరో 15 కోట్ల నిధులతో శంకుస్థాపన చేశారు. పబ్లిక్ గురువు సినిమా థియేటర్లో వినోదం పంచాల్సిన చోట విషాదం అలముకుంది. కూకట్పల్లిలోని అర్జున్ థియేటర్లో మెగాస్టార్ చిరంజీవి సినిమా చూస్తుండగా ఒక వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలి మరణించాడు. సినిమా రచ్చపట్లో ఉన్న సమయంలో సదరు వ్యక్తికి తీవ్రమైన గుండెపోటు చుంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. థియేటర్ సిబ్బంది మరియు తోటి ప్రేక్షకులు వెంటనే గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడు ఎవరనేది, మరణానికి గల ఖచ్చితమైన కారణాలు ఏంటనేది పోస్టుమార్టం మరియు విచారణ తర్వాత తెలియాల్సి ఉంది. మెగాస్టార్ అభిమానులు ఈ వార్త తీవ్ర దిగ్భ్రాంతి నింపింది. చేస్తున్నాం సార్. ఒక నిమిషం. అంటే ఇంటర్ ఏ టైంలో చూశారండి? అయిపోయి ఎంతలో చూసామంటే దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించేందుకు ఈ నెల 25 నుంచి 28 వరకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 14వ జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి వెల్లడించారు. చిక్కటపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఈ సభలు జరగనున్నాయి. ఈ మహాసభల పోస్టర్ను ఆల్ ఇండియా ట్రెజరర్ పుణ్యవతి, రాష్ట్ర జనరల్ సెక్రటరీ మల్లు లక్ష్మి, కార్యదర్శులు ఆశాలత, సరళతో కలిసి ఆవిష్కరించారు. ఈ సభలను ప్రముఖ నటి, రచయిత్రి రోహిణి ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక సభలో జాతీయ నేతలు బృందాకారత్, మరియం దావాలే, సుధా సుందర్ రమాన్ పాల్గొని ప్రసంగించనున్నారు. 1981 నుంచి మహిళల హక్కుల కోసం పోరాడుతున్న ఐద్వా అదే స్ఫూర్తితో భవిష్యత్ కార్యాచరణను ఈ మహాసభలో రూపొందించబడింది.
మేము అడిగితే మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ పెన్షన్ ఇప్పించడంలో కూడా మా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం వారికి అండగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 3,55,000 మెంబర్షిప్ ఉంది. ఈ మెంబర్షిప్ ఉన్నటువంటి గ్రామ కమిటీలను కదిలించి ప్రాథమిక ఆరోగ్య హెల్త్ సెంటర్ల పైన సర్వే చేసి ఆ సర్వేలో వచ్చేటువంటి అంశాల ప్రాతిపదిక తీసుకొని ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ నిర్వహణ ఉద్దేశం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 14వ ఆల్ ఇండియా మహాసభలు హైదరాబాద్ వరకు 4 రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి. అన్ని రాష్ట్రాల నుండి దేశవ్యాప్తంగా 26 నిర్వహిస్తున్నటువంటి నాయకత్వం, ప్రధానమైనటువంటి నాయకత్వం ఇక్కడికి రాబోతా ఉంది. 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ఏం సాధించాము, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాము అనేది కూడా ఒక దిశానిర్దేశం చేసుకునే దానికి మన తెలంగాణ ఒక మీట్ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ప్రెస్ మీట్ కి ముఖ్యంగా ఐద్వా జాతీయ కోశ అట్లాగే ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. ఐద్వా రాష్ట్ర సహాయ పరిచయం ఆధ్వర్యంలో కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నా కానీ ఆ బిల్లులు చెల్లించే విధంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఉందని కూడా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం చెప్తున్నాం. ఎందుకంటే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇల్లు హక్కు, అది ఇల్లు హక్కు, కనీస వేతనం కూడా హక్కుగా ఉండాలి, విద్యా వైద్యం కూడా హక్కుగా ఉండాలి. మేము చెప్పడమే కాదు, ఇప్పుడే పుణ్యవతి గారు చెప్పిండ్రు, రాజ్యాంగము ప్రతి ఒక్కరికి ఇల్లు, కూడు, గూడు, గుడ్డ, ప్రతి ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగం ఏదైతే చెప్తుందో ఆ రాజ్యాంగాన్ని అమలు చేయండి అని కూడా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. ఇంకా భవిష్యత్తులో కూడా వాటి మీద చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము చెప్పదలుచుకున్నాం. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 పథకాలు ప్రవేశపెట్టింది. కానీ ఉచిత బస్సు అని అన్నారు, ఉచిత బస్సు కల్పిస్తున్నారు, కానీ సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాలకు వచ్చినట్లయితే చాలా బస్సులు తీసేసినటువంటి పరిస్థితి. అందుకే గ్రామీణ ప్రాంతాలలో కూడా బస్సు సౌకర్యాలు కల్పించే విధంగా చేసినట్లయితే ఆ రకంగా వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు. కాబట్టి ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో బస్సు సౌకర్యాలు లేవో ఆ బస్సు సౌకర్యాలు కూడా కల్పించాలి. అట్లాగే పట్టణ ప్రాంతాల్లో చాలా బస్సు గతం కంటే ఇప్పుడు తగ్గినాయని సర్వే చేసే సందర్భంగా బస్సుల సంఖ్య తగ్గినాయని చెప్తా ఉన్నారు. కాబట్టి గతంలో ఎన్ని ఉన్నాయో ఇప్పుడు కూడా అదేవిధంగా బస్సుల సంఖ్యను పెంచి వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని మేము చెప్పదలుచుకున్నాం. అట్లాగే మహాలక్ష్మి పథకం ద్వారా 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు, దాన్ని అమలు చేయలేదు. వ్యవసాయ కార్మికులకు 12,000 వేతనం ఇస్తామని చెప్పారు సంవత్సరానికి, కానీ అది కూడా అమలు చేయట్లేదు. ఏదైతే 6 పథకాలు మేము ఇస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో కాబట్టి దాన్ని అమలు చేయండి. దాన్ని అమలు చేయకపోతే భవిష్యత్తులో మేము ఇప్పటికే మహాసభలో కేంద్రంలో ఉన్నటువంటి 6 కమిషన్ పేపర్స్ మేము పెడుతున్నాం. ఆ 6 కమిషన్ పేపర్స్ సంబంధించినటువంటి అమలు కోసం కూడా భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఉద్యమాలు అమలు చేయకపోతే పోరాటాలు నిర్వహిస్తాం. తెలంగాణలో కూడా ఏవైతే మహిళలకు వాగ్దానాలు చేసిరో ఆ వాగ్దానాలు అమలు చేయకపోతే తప్పనిసరిగా ప్రజలందరినీ, మహిళలందరినీ సమీకరించి ఆ ఉద్యమంలో, పోరాటంలో భాగస్వామ్యం చేసేందుకు కూడా మా పోరాటాలు ఉధృతం చేస్తాము. కాబట్టి ఈ తెలంగాణలో మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే అనేక మంది అభిజవాదులు, మేధావులు, కవులు, కళాకారులు, పేద మహిళలు, ఇండిల్లో పనిచేసేటటువంటి మహిళలు కావచ్చు, వ్యవసాయ కార్మికులు కావచ్చు, అనేక మంది మహిళలు మాకు ఇప్పటికే ఈ డోర్ టు డోర్ అంటే గడప తిరుగుతూ ఉంటుంటే మాకందరికీ కూడా వాళ్ళ ఆర్థిక సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఐద్వా మహాసభలో తెలంగాణ సాయుధ పోరాటం గడ్డపైన జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు చిట్యాల ఐలమ్మ మరియు మల్లు స్వరాజ్యం చిన్నతనంలోనే తుపాకీ పట్టి భూస్వాముల పైన, అట్లాగే రజాకారుల పైన పోరాడిన ధీర వనిత మల్లు స్వరాజ్యం తిరుగాడిన ఈ పోరాట తెలంగాణ మట్టి నేల
దేశానికి భవిష్యత్. తెలంగాణ ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి నెలకు పైగా గడిచినప్పటికీ యూనివర్సిటీ అభివృద్ధికి ప్రకటించిన 1000 కోట్ల రూపాయల్లో ఇప్పటివరకు ₹1 కూడా విడుదల కాలేదని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి నాకారం ప్రశాంత్ తీవ్రంగా మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీకి ప్రకటించిన 1000 కోట్ల నిధులు ఎక్కడా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ప్రశ్నించారు. ఉన్నత విద్యపై ప్రత్యేక దృష్టి సారించి ఉస్మానియా యూనివర్సిటీకి ప్రకటించిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు శాపంగా మారింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పటికైనా మేము రేవంత్ రెడ్డి గారికి చేస్తా ఉన్నాం, నువ్వు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిపోయినావు, నువ్వు ఏ రకంగా ఎప్పుడు విడుదల చేస్తావు? ఒక చెల్లని చెక్కు మాత్రమే, ఒక జీవో మాత్రమే ఇచ్చిపోయాడు. ఇంతవరకు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి ఒక చిల్లి గవ్వ ఇవ్వలేదని మళ్ళీ మేము ఒక మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం, ఈ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా దయచేసి మా పేద విద్యార్థులు ఒక్కసారి చూడండి. ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం, ఏం సోకాయానికి నాకు అర్థం కాదు. ఓన్లీ ప్రైవేటు ప్రోగ్రాంలకు మాత్రం నువ్వు జేబుల కత్తెర పెట్టుకొని వాళ్ళ తన కమిషన్లు తీసుకొని ప్రైవేటు మొన్న ఓడియన్ థియేటర్ కానీ మొన్న ప్రైవేట్ హాస్పిటల్ కానీ డిసెంబర్ 2 తారీఖు జరిగినప్పుడు సర్వం సిద్ధం అనే కార్యక్రమంలో ఏం మాట్లాడారో ఒక్కసారి మనం చూద్దాం. సమాజానికి విద్య సమస్య కాదు, నాటమైన విద్య సమస్య. ఇవాళ ఇంజనీర్లకు కొలవలేరు, సర్టిఫికెట్లు ఉన్న ఇంజనీర్లు ఉన్నారు, కానీ వాళ్ళకి అవసరమైన నైపుణ్యం లేదు. అందుకే క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్స్ ఇవాళ విద్యార్థులకు ఇవ్వాలి అని నాటమైన విద్య కోసం, సాంకేతిక నైపుణ్యం కోసం ఈరోజు మనము కష్టపడాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఉన్న మిత్రులారా చూశారు కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడిన సందర్భం మేము అదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అడుగుతా ఉన్నాం. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరపున రేవంత్ రెడ్డి గారికి మేము ప్రశ్నిస్తా ఉన్నాం, అయ్యా నువ్వు క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటున్నావు కదా, ఎన్నో గురుకులాలు మూతలు పడే పరిస్థితి ఏర్పడింది, ఎన్నో గురుకులాల్లో ఎన్నో విద్యార్థులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, తెలంగాణలో విద్యాశాఖకు అవిద్యావంతుడు మంత్రిగా ఉండడం వల్ల రాష్ట్రానికి ఈ గతి పడుతుందని మేము మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలను మరింత చేరువ చేస్తూ అత్యాధునిక వసతులతో కూడిన నూతన సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కూకట్పల్లిలోని కైతలాపూర్లో శంకుస్థాపన జరిగింది. సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ భారీ భవనానికి రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ రావు, మహేందర్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జాప్యం లేకుండా పారదర్శకమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఒకే చోట అన్ని సేవలు అందేలా ఈ ఇంటిగ్రేటెడ్ కార్యాలయం తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. సార్ ప్లీజ్ సార్ జరగండి, మంత్రి గారు జరగండి. సార్ సైడ్
ఉంటారు గిడ పెడుతున్నారు అప్పుడే ముందర అదేవిధంగా వచ్చిన ప్రజలకి అన్ని కూడా అత్యాధునిక హక్కులతో గౌరవ పార్లమెంట్ సభ్యులు మార్గారెడ్డి పార్లమెంట్ సభ్యులు శ్రీయుత రాజేంద్ర గారు గవర్నర్ చేస్తున్నారు. తర్వాత స్థానిక సభ్యులు చేస్తున్నారు. ఈ తర్వాత ఈఎస్ఆర్ వారిని మంత్రి గారు సత్కరిస్తారు. ఈఎస్ఆర్ వారు పైకి రండి ప్లీజ్. బండి గణేష్ గారు మీరు పైకి మన ఆంధ్రా వారు బీజేపీ ఇన్ఛార్జ్ రాజు మీరు రండి పైకి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. స్థానికంగా ఉన్నటువంటి మా పబ్లిక్ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ రోజున రిజిస్ట్రేషన్ ఆఫీసు నిజంగా చెప్పాలంటే ఇది ప్రైవేట్ బిల్డింగ్లో ఉండడం కూడా చాలా ఇబ్బందికరంగా జరుగుతూ ఉంది. గతంలో ముషాపేటలో కూడా దీన్ని రిజిస్టర్ ఆఫీస్ని చేసినప్పుడు చాలా ఇబ్బందులు జరిగాయి, కోర్టు దారు వచ్చాయి. దానికి మా మంత్రి గారు పొగలేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ కుటుంబాల భూములు మీరు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి అక్కడక్కడ తీసుకుంటా ఉన్నారు. నేను కొన్ని దిక్కులు ఆపే ప్రయత్నం చేసిన, కానీ నేను వ్యక్తిగతంగా ఆపే ప్రయత్నం చేయొద్దు. మీ సిస్టమ్ ఒకటి ఎవాల్వ్ చేసి కొత్త దానికి ఒక మార్గాన్ని అన్వేషించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా మీకు చివరిగా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ కంపెనీలు ఉన్నాయి, హెచ్ఎండి ఉంది, ఐడిపిఎల్ మీకు తెలుసు, ఇలా ఎవరు కొంత పేదలు వేసుకునేది. దీన్ని మీకు మరీ చెప్పే అంశం ఏంటంటే 60 గజాలలో 80 గజాలు ఎవరైతే వాళ్ళు కొనుక్కున్నారో, హక్కు వస్తుందని చెప్పి కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారో వాళ్ళని ఇప్పుడు వచ్చి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి, ఇవి వీళ్ళందరూ తీరుతారు, వాళ్ళందరూ తీరుతారు, ఇట్లాంటి అయిపోయింది. ఐడిపిఎల్ భూములు పేదోళ్ళు ఆక్రమించుకుంటేనేమో పాత మిత్రులుగా అయినా కలవడం కష్టంగా ఉంది. కాబట్టి నేను ఒక 2-3 సూచనలు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది శుభకార్యం. ఈ మధ్యకాలంలో మీ స్టేట్మెంట్స్ అని చూస్తున్నా, ఇంకో 4 కథల పాటు ఉండాలని నేను కోరుకుంటున్న సందర్భంలో అన్ని విషయాల పట్ల మీకు అవగాహన ఉన్నప్పటికీ కూడా ఇంకా కొన్ని విషయాలు మా దృష్టికి వచ్చిన దీని మీద మీ దృష్టికి తెస్తే మాలాంటి పని లేకుండా ఉండాలని భావిస్తున్నాను. ఒకటి, ఎక్కడెక్కడైతే హౌసింగ్ బోర్డు కాలనీస్ ఏర్పడ్డాయో కూకట్పల్లి మీరు కళాలు చూస్తున్నా, అది ఒక కాంక్రీట్ జంగల్. మొత్తం హైదరాబాద్లో హైయెస్ట్ డెన్సిటీ పాపులేషన్ ఉన్నటువంటి ఏరియా ఇవాళ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు. ఆ హౌసింగ్ బోర్డులో అక్కడక్కడ ఎక్కడైనా స్థలాలు కనుక ఉంటే వాటిని బై నంబర్లు వేసి ఆక్రమించుకునేవారు కొంతమంది, లేదా మనం వేలంపాట కాపాడలేమని చెప్పి వేలంపాట చేసేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం అనుకుంటే కాపాడలేదనేటువంటి మాట అది మంచిది కాదు. ప్రభుత్వం అనుకుంటే ఇంచు భూములు ఇక్కడ పోదు, గజ్జు అంటారు. కాబట్టి దయచేసి కాపాడాలనే పేరిట వేలంపాట వేలంపాట లేకుండా అలాంటి వాటిని కొంచెం పార్కుల్లో కన్వర్ట్ చేస్తే ఆ కాంక్రీట్ జంగల్లో ఇప్పుడు సీనియర్ సిటిజన్కు కొంత సేదీరి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంకా భూములు గట్లాంటి ప్రాంతాల్లో అమ్ముకునేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ప్రభుత్వానికి ఆ కోణం ఉండాలని చెప్పి నేను మొట్టమొదటి సూచన చేస్తున్నాను.
రెండవది వీళ్ళకేమో చాలా అలవాటు, మాకేమో అలవాటు లేదు. హైదరాబాద్ వచ్చేదాన్ని చూస్తున్నా అనేక లేఅవుట్లు ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం, 30 ఏళ్ళ క్రితం, 50 ఏళ్ళ క్రితం లేఅవుట్లు అయితే జరిగినాయో ఆ లేఅవుట్లలో ఉన్నటువంటి పార్క్ స్థలాలు, పబ్లిక్ యూటిలిటీ స్థలాలు, స్కూల్ తీసుకొని చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని ప్రజలకు ఇబ్బంది కాకుండా రిజిస్ట్రేషన్ ఆఫీసు కూడా రంగారెడ్డిలో పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతున్నది. ముఖ్యంగా రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి గారు శ్రద్ధ పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నాం. ఆదిత్యవారం కూడా ముందుకు వచ్చి మరి మంత్రి గారి ఆదేశాల మేరకు వారు కూడా కట్టేయడానికి ముందుకు వచ్చిన రంగారెడ్డిలో దానికి డిఎస్ఆర్ వారు కూడా మరి ఇక్కడ చక్కగా కట్టేయడం చాలా సంతోషం. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఏదైతే మాట ఇచ్చిన ప్రకారంగా ముఖ్యమంత్రి గారు పేదవారికి అభివృద్ధి పరంగా కూడా తక్కువ టైంలో ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు తీసుకున్నారుగా అంగీకరించి సిఎస్ఆర్ ఫండ్స్లో రాదని తెలిసి కూడా వారి కంపెనీకి సుమారు ఒక 10 నుంచి 15 కోట్లు ప్రజల కోసం ఈ ప్రభుత్వం అడిగిందని సహకరించిన డిఎస్ఆర్ అధిపతులు సుధాకర్ రెడ్డి గారు, రఘురామ్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న మిగతా పెద్దలు, అధికారులందరికీ, ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, పుర ప్రముఖులు అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. ఇక్కడ ఒక 100 గజాల స్థలం కొనుక్కున్న, ఒక 20 లక్షల రూపాయలతో ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్న, రిజిస్ట్రేషన్ అనేది అది సాధారణంగా ట్రెడిషనల్గా జరిగే సిస్టమ్. ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఏదో ఒక టైంలో వేదిక మీద ఉన్నోళ్ళం, వేదిక ముందున్న మీరందరూ కూడా ఆ ఆఫీసుని గడప తట్టిన సందర్భాలు కోకొల్లలు ఉంటాయి. వెళ్ళినప్పుడు ఆ రిజిస్ట్రార్ ఆఫీస్ ఇందాక మిత్రులు చెప్పినట్లు నాతో సహా అనుభవంతో గంటల కొద్దిగా బయట కూర్చోవటం, రోడ్ల మీద చెట్ల కింద నిలబడటం, అదే రకంగా సంటి పిల్లల తల్లులతోనూ ఇతరత్ర వస్తున్న వాళ్ళ బాధ ప్రత్యక్షంగా అందరం చూశాం. దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఏదైతే ఓఆర్ఆర్కి ఇన్నర్ సైడ్ సుమారు 39 సబ్ రిజిస్ట్రార్లు ఉన్నాయి ఈనాడు, ఈ 39 సబ్ రిజిస్ట్రార్లని ఇంటిగ్రేటెడ్ అంటే 12 సబ్ రిజిస్ట్రార్లుగా ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్లుగా కట్టాలని నిర్ణయించి దాంట్లో మొదటిది అపర్ణ కన్స్ట్రక్షన్స్తో ఒకటి ఆల్రెడీ స్టార్ట్ చేశాం. నాకు తెలిసి అది రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ నాటికి పూర్తి చేసి హైదరాబాద్లోని ప్రజానికానికి దాన్ని అంకితం చేయడం జరుగుద్ది. రెండవది ఇది ఇక్కడ కుక్కడపల్లిలో ఇప్పుడే మనం శంకుస్థాపన చేసుకున్నాం. ఇలా 12 ప్రైవేటు సెక్టర్లలో 12 మందిని ఐడెంటిఫై చేశాం. 12 మంది కూడా చాలా ఉత్సాహంగా వాలంటరీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, ఆ శాఖ మంత్రిగా నా పక్షాన కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రధానమైంది ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 2 సంవత్సరాల్లో ప్రజల సమస్యలను వారి చెంతని పరిష్కరించాలనే లక్ష్యంతో మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ దాస్ తెలిపారు. పెద్దశంకరంపేట మండల రైతు వేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజల నుంచి భూ సమస్యలు, పెన్షన్లు, రేషన్ కార్డులు మరియు ఇతర మౌలిక వస్తువులకు సంబంధించిన దరఖాస్తులను కలెక్టర్ నేరుగా స్వీకరించారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవ్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై మండలంలోని ప్రధాన సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజావాణి ద్వారా స్థానిక సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. స్వీకరించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ మండల స్థాయి అధికారులను ఆదేశించారు. ప్రజలు కలెక్టరేట్ వరకు వచ్చే దురాభారాన్ని తగ్గించేందుకే ఈ వినూత్న కార్యక్రమం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. మీరేం చేస్తారు? ఎన్ని ఎకరాలు
ఇది గవర్నమెంట్ లెవెల్లోనే పెండింగ్ ఉంది. ఇది ఇప్పుడు కొత్త పెన్షన్స్ 2022 తర్వాత ఇవ్వరకు కూడా ఇవ్వలేదు. సో ఒక్కటేసారి వస్తాయి అందరికీ. అసైన్ భూమి మాట్లాడుతున్నాను. ఎకరం 23 గుంటలు, 25 గుంటలు పట్టదు. ఓకే, అంటే ఎకరం వరకు పడలేదు. మీరు లోకం మీద ఎంచుకున్నారు ఇక్కడ ఉన్నదా? డిమార్కేషన్ చేయాలి, ఎక్కడ వరకు చేయాలి. వన్స్ డిమార్కేషన్ అయిపోయినాక దీని లోపల ఎన్నైతే బిల్డింగ్స్ ఉన్నాయో ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టమని చెప్పేసి కన్సర్న్ పంచాయతీ లెటర్ పెట్టేయండి. సో దట్ మీకు ఆల్రెడీ వాళ్ళు హౌస్ నెంబర్స్ ఇచ్చేసి మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. ఫర్దర్ ట్రాన్సాక్షన్స్ ఏం చేయకుండా ప్లస్ ఇక్కడ ఏ విధమైన బిల్డింగ్ పర్మిషన్స్ ఇవ్వద్దు. సో ఓపెన్ ల్యాండ్ అంతా కూడా అట్లనే పెట్టాలి, వాళ్ళకి ఇచ్చేసేయండి. ఇది ఎప్పుడు తీసుకున్నారు? ఇప్పుడు కొత్తది ఇదేనా కార్డు? ఇప్పుడు అక్కడ యూడిఐడి అది ఇదేనా? ఇప్పుడు ఆన్లైన్ చేస్తున్నాం. ఆన్లైన్లో అప్లై చేస్తున్నా. ఆన్లైన్లో అది వేరే చేసుకుంటే ఆన్లైన్ ఉంటుంది. రెన్యూవల్ అప్డేట్ చేసుకుంటే అయిపోతుంది కదా. రెన్యూవల్ చాలా మందికి వచ్చింది. మీరు టైంలో కూడా రెన్యూవల్ చేసుకోలేదు. ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన బోయస్వామి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని తెలుసుకున్న లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ వెంటనే స్పందించారు. నేడు గ్రామానికి విచ్చేసిన ఆయన మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. తన వంతు సహాయంగా 5,000 నగదును బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ ఆపద సమయంలో అండగా నిలిచిన మోహన్ నాయక్ని గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండారు శ్రీనివాస్ గౌడ్, పోగుల నాంపల్లి, దూదేకుల షాదుల్, మాసాపేట్ మల్లేశం, బండారి మహేందర్ గౌడ్ మరియు ఇతర గ్రామ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యువతకు స్ఫూర్తి ప్రదాత, దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన చైతన్యమూర్తి స్వామి వివేకానంద అని యువత ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని రంగంపేట గ్రామ సర్పంచ్ అరిగే స్వర్ణలత విజయ్ కుమార్ అన్నారు. కొల్చార మండలం రంగంపేటలో జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జయంతి ఉత్సవాలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1992-93 బ్యాచ్కి చెందిన పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సమీపంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రంగంపేట ప్రీమియర్ లీగ్ క్రికెట్ కెప్టెన్లకు బాల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిట్కుల సురేష్, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్, పూర్వ విద్యార్థులు మాలే రమేష్, మహంకాళి సంతోష్ పాల్గొన్నారు.
బర్త్డే బాయ్ తో కొట్టి పాడబేగా నేను బర్త్డే బాయ్ ఉంది కొట్టు కొట్టు బర్త్డే బాయ్ అరే పోసి ఇవి టీజన్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.